ఓం శాంతి. మురళి డేటు 28/4/2024. రివైజ్ అవ్యక్త మురళి డేటు 23/10/1999 సంవత్సరం. సమయం యొక్క పిలుపు దాతగా అవ్వండి. ఈరోజు సర్వశ్రేష్ఠ భాగ్య విధాత, సర్వశక్తుల దాత అయిన బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు. మధుబన్లో సమ్ముఖంగా ఉన్న దేశ విదేశాలలో స్మృతిలో వింటున్నవారైనా చూస్తున్నవారైనా ఎక్కడ కూర్చున్నా సరే మనస్సుతో సమ్ముఖంగా ఉన్నారు. ఆ పిల్లలందరినీ చూసి బాప్దాదా హర్షిస్తున్నారు. మీరందరూ కూడా హర్షిస్తున్నారు కదా. పిల్లలు కూడా హర్షితముగా ఉన్నారు మరియు బాప్దాదా కూడా హర్షితముగా ఉన్నారు. మనసులోని ఈ సదాకాలికమైన సత్యమైన సంతోషం మొత్తం ప్రపంచంలోని దుఃఖాలను దూరం చేసేటువంటిది. ఈ మనసులోని సంతోషము ఆత్మలకు బాబా యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. ఎందుకంటే బాబా కూడా సదా సర్వాత్మల పట్ల సేవాదారి మరియు పిల్లలైన మీరందరూ బాబాతో పాటు సేవా సహచరులే కదా. బాబాకు సహచరులు మరియు విశ్వములోని దుఃఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనాన్ని అందించే సేవలో సదా ఉపస్థితులై ఉంటారు. మీరు సదా సేవాదారులు. సేవ అంటే కేవలం 4 గంటలో 6 గంటలో చేసేవారు కాదు. మీరు ప్రతి సెకండు సేవా స్టేజ్పై పాత్రను అభినయించే పరమాత్ముని సహచరులు. స్మృతి నిరంతరమైనది, అలాగే సేవ కూడా నిరంతరమైనది. మిమ్మల్ని మీరు నిరంతర సేవాదారులుగా అనుభవం చేస్తున్నారా, లేక 8-10 గంటల సేవాదారులా? ఈ బ్రాహ్మణ జన్మ ఉన్నదే స్మృతి మరియు సేవ కొరకు. వేరే ఏమైనా చేసేది ఉందా? ఇదే కదా. ప్రతి శ్వాసలో ప్రతి సెకండు స్మృతి మరియు సేవ తోడుగా ఉన్నాయా, లేక సేవ గంటలు వేరుగా మరియు స్మృతి గంటలు వేరుగా ఉన్నాయా? అలా లేవు కదా. అచ్చా, బ్యాలెన్స్ ఉందా? ఒకవేళ 100% సేవ ఉన్నట్లయితే 100% స్మృతి ఉందా? రెండింటి బ్యాలెన్స్ ఉందా? తేడా వచ్చేస్తుంది కదా. కర్మయోగి అంటే అర్థమే కర్మ మరియు స్మృతి, సేవ మరియు స్మృతి రెండింటి బ్యాలెన్సు సమానముగా ఉండటము. ఇవి సమానంగా ఉండాలి. కొంత సమయం స్మృతి ఎక్కువగా ఉండి సేవ తక్కువగా ఉండటము, లేక సేవ ఎక్కువగా ఉండి స్మృతి తక్కువగా ఉండటము, ఇలా ఉండకూడదు. ఏ విధంగా ఆత్మ మరియు శరీరము ఎప్పటి వరకైతే స్టేజీపై ఉంటాయో అప్పటి వరకు తోడుగా ఉంటాయి కదా. వేరవ్వగలవా? అలా స్మృతి మరియు సేవ తోడుగా ఉండాలి. స్మృతి అనగా బాబా సమానము, స్వయం యొక్క స్వమానం యొక్క స్మృతి కూడా ఉండాలి.
బాబా స్మృతి ఉంటే స్వతహాగానే స్వమానం యొక్క స్మృతి కూడా ఉంటుంది. ఒకవేళ స్వమానంలో లేకపోతే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు. స్వమానము అనగా బాబా సమానము. సంపూర్ణ స్వమానంలో ఉండటమే బాబా సమానంగా ఉండటము. ఇటువంటి స్మృతిలో ఉండే పిల్లలు ఎల్లప్పుడూ దాతలుగా ఉంటారు. వారు తీసుకునేవారిగా ఉండరు. దేవత అనగా ఇచ్చేవారు. ఈరోజు బాప్దాదా పిల్లలందరి దాతాతనపు యొక్క స్థితిని చెక్ చేస్తున్నారు. దాత పిల్లలు ఎంతవరకు దాతలుగా అయ్యారు అని. బాబా ఎప్పుడూ తీసుకోవాలి అన్న సంకల్పాన్ని చెయ్యలేరు. వారు ఇవ్వాలి అన్న సంకల్పాన్నే చేస్తారు. ఒకవేళ మీ పాత వాటన్నింటినీ ఇచ్చేయండి అని అన్నా సరే, మళ్ళీ ఆ పాత వాటికి బదులుగా కొత్త వాటిని ఇస్తారు. బాబా విషయంలో తీసుకోవటము అనగా బాబా ఇవ్వటము. వర్తమాన సమయంలో బాప్దాదాకు పిల్లలది ఒక టాపిక్ చాలా మంచిగా అనిపించింది. అది ఏ టాపిక్? విదేశీయుల యొక్క టాపిక్ అది. అదేంటి? కాల్ ఆఫ్ టైం అనగా సమయం యొక్క పిలుపు. పిల్లల కొరకు సమయం యొక్క పిలుపు ఏది అనే దాన్ని బాప్దాదా చూస్తున్నారు. విశ్వం కోసం, సేవ కోసం బాప్దాదా అయితే సేవా సహచరునిగా ఉండనే ఉన్నారు. కానీ పిల్లల కొరకు ఇప్పుడు సమయం యొక్క పిలుపు ఏమిటి అన్న దానిని బాప్దాదా చూస్తున్నారు. సమయం యొక్క పిలుపు ఏమిటి అన్నది మీకు కూడా అర్థమవుతుంది కదా. మీకోసం ఆలోచించండి. సేవ కొరకైతే భాషణ చేస్తున్నారు కదా. కానీ మీకోసం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మా కొరకు సమయం యొక్క పిలుపు ఏమిటి? వర్తమాన సమయంలోని పిలుపు ఏమిటి? బాప్దాదా చూస్తున్నారు. ఇప్పటి సమయం అనుసారంగా ప్రతి సమయం పిల్లలు ప్రతి ఒక్కరూ దాతాతనపు స్మృతిని ఇంకా పెంచుకోవాలి. స్వ ఉన్నతి పట్ల దాతాతనపు భావము, సర్వుల పట్ల స్నేహము ఇమర్జు రూపంలో కనిపించాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ, ఎటువంటి వారైనా కానీ నేను ఇవ్వాలి. దాత ఎల్లప్పుడూ అనంతమైన వృత్తి కలవారిగా ఉంటారు. హద్దులోని వృత్తి కలవారిగా కాదు. అంతేకాకుండా దాత సదా సంపన్నులుగా నిండుగా ఉంటారు. దాత ఎల్లప్పుడూ క్షమాభావములో మాస్టర్ సాగర్లుగా ఉంటారు. ఈ కారణంగా హద్దులోని తమ సంస్కారాలు ఏవైతే ఉంటాయో, లేక ఇతరుల సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి ఇమర్జ్ అవ్వవు, మర్జ్ అయి ఉంటాయి. నేను ఇవ్వాల్సిందే, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేను దాతగా అవ్వాలి. ఏ సంస్కారానికైనా వశమైన పరవశ ఆత్మైనా కానీ ఆ ఆత్మకు నేను సహయోగాన్ని ఇవ్వాలి. అప్పుడు ఎవరి హద్దు సంస్కారాలు మిమ్మల్ని ప్రభావితం చెయ్యవు. ఎవరైనా గౌరవాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేనైతే ఇవ్వాలి. ఇటువంటి దాతాతనము ఇప్పుడు ఇమర్జ్ అయి ఉండాలి. మనస్సులో భావన అయితే ఉంది, కానీ ఈ కానీ అనే మాట రాకూడదు. నేను చెయ్యాల్సిందే. ఎవరైనా అలాంటి ఇలాంటి నడవడిక నడుస్తున్నా, మాటలు మాట్లాడుతున్నా, ఒకవేళ అవి మీకు పనికి రాకపోతే, మంచిగా అనిపించకపోతే వాటిని తీసుకోకండి.
చెడిపోయిన వస్తువును తీసుకోవటం జరుగుతుందా ఏమిటి? మనసులో ధారణ చెయ్యటము అనగా తీసుకోవటము. అది బుద్ధిలోకి కూడా రాకూడదు. బుద్ధిలోకి కూడా విషయం వచ్చేసింది కదా, అలా కూడా రాకూడదు. అది ఉన్నదే చెడిపోయిన వస్తువు అన్నప్పుడు, అది మంచిది కాదు అన్నప్పుడు దానిని బుద్ధిలోకి మరియు మనసులోకి తీసుకోకండి. అనగా దానిని ధారణ చెయ్యకండి. తీసుకునేందుకు బదులుగా ఇంకా శుభభావన, శుభకామనలను దాతగా ఇవ్వండి. చెడు విషయాలను తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు సమయం అనుసారంగా ఒకవేళ బుద్ధి మరియు మనస్సు ఖాళీగా లేకపోతే నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనసు మరియు బుద్ధి ఇతర విషయాల్లో బిజీ అయిపోయినట్లయితే ఇక సేవ ఏం చేస్తారు? అప్పుడు ఇక లౌకికంలో ఎలాగైతే కొందరు 8 గంటలు, కొందరు 10 గంటలు పనిచేస్తారో ఇక్కడ కూడా అలాగే అయిపోతుంది. 8 గంటల సేవాదారి 6 గంటల సేవాదారిగా అవుతారు. నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనసా సేవైనా చెయ్యండి, వాచా సేవైనా చెయ్యండి, లేక కర్మల ద్వారా అనగా సంబంధ సంపర్కాల ద్వారా అయినా సేవ చేయండి. ప్రతి సెకండు దాత అనగా సేవాదారి. బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటే బాబాకు సేవా సహచరులుగా అవ్వగలరు. మనస్సును సదా స్వచ్ఛంగా ఉంచుకోవటం ద్వారా నిరంతరం బాబా యొక్క సేవా సహచరులుగా అవ్వగలరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? మీతో పాటు ఉంటాము, మీతో పాటే వస్తాము అని ప్రతిజ్ఞ ఉంది కదా? లేక మీరు ముందు ఉండండి, మేము వెనుక వెనుక వస్తాము అని అంటారా? అలా కాదు కదా. తోడుగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు కదా. బాబా సేవ లేకుండా ఉంటారా? అలాగే స్మృతి లేకుండా కూడా ఉండరు. బాబా ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీరు కూడా ఉంటారు. కానీ మీరు శ్రమతో ఉంటారు. స్మృతిలో ఉంటున్నారు కానీ శ్రమతో, అటెన్షన్తో ఉంటున్నారు. బాబాకు ఉన్నవారే ఎవరు? పరమాత్మకు ఉన్నవారు ఆత్మలే. ఆత్మలు నెంబర్ వారుగా ఉన్నారు. పిల్లల స్మృతి లేకుండా బాబా ఉండలేరు. బాబా పిల్లల స్మృతి లేకుండా ఉండగలరా? మీరు ఉండగలరా? అప్పుడప్పుడు అల్లరి పిల్లలుగా అయిపోతారు. మరి ఏం విన్నారు? సమయం యొక్క పిలుపు ఏమిటంటే దాతగా అవ్వండి. దీని యొక్క అవసరం ఎంతో ఉంది. మొత్తం విశ్వంలోని ఆత్మలందరి యొక్క పిలుపు ఉంది. ఓ మా ఇష్ట దేవతలారా, మీరు ఇష్ట దేవతలే కదా. ఏదో ఒక రూపంలో మీరు సర్వ ఆత్మలకు ఇష్టులు. ఇప్పుడు ఆత్మలందరి పిలుపు ఏమిటంటే ఓ ఇష్ట దేవులు, ఇష్టదేవీలు, పరివర్తన చెయ్యండి అని వారు పిలుస్తున్నారు. మరి వారి యొక్క ఈ పిలుపు వినిపిస్తుందా? పాండవులకు ఈ పిలుపు వినిపిస్తుందా? మరి విని ఏం చేస్తున్నారు? వినిపిస్తుంది అన్నప్పుడు వారికి పరిష్కారం ఇస్తారా? లేక చేస్తాములే అని ఆలోచిస్తారా? పిలుపు వినిపిస్తుందా? సమయం యొక్క పిలుపు ఏమో ఇతరులకు వినిపిస్తున్నారు. సమయం యొక్క పిలుపు గురించి ఇతరులకు వినిపిస్తున్నారు. కానీ మీరు ఆత్మల పిలుపును కేవలం విని ఊరుకుంటారా? కనుక ఇష్టదేవులు, ఇష్టదేవీలు ఇప్పుడు
మీ దాతాతనపు రూపాన్ని ఇమర్జ్ చేయండి. ఇవ్వాలి. ఏ ఆత్మ కూడా వంచితముగా ఉండిపోకూడదు. లేదంటే ఫిర్యాదుల మాలలు మెడలో పడతాయి. ఫిర్యాదైతే చేస్తారు కదా, మరి మీరు ఫిర్యాదుల మాలలను ధరించే ఇష్టదేవతల, లేక పూల మాలలను ధరించే ఇష్టదేవతల? ఎటువంటి ఇష్టదేవతలు? మీరు పూజ్యులు కదా. మేమైతే వెనక వచ్చిన వారము. పెద్ద పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారే దాతలుగా అవుతారు, మేమెక్కడవుతాము అని ఇలా భావించకండి. అలా కాదు, అందరూ దాతలుగా అవ్వాలి. ఎవరైతే మొదటిసారిగా మధుబన్కి వచ్చారో వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన వారు దాతగా అవ్వగలరా? లేక 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో దాతగా అవుతారా? 1 సంవత్సరం వారు దాతగా అవ్వగలరా? అవ్వగలము అని చెప్పారు. చాలా మంచి తెలివైన వారు. బాప్దాదా ధైర్యాన్ని చూసి సదా సంతోషిస్తారు. 1 నెల వారైనా, 1 సంవత్సరం వారైనా, లేదా 6 నెలల వారైనా బాప్దాదాకు తెలుసు మీరు 1 సంవత్సరం వారైనా, లేక 1 నెల వారైనా, 1 నెల వారైనా సరే స్వయాన్ని బ్రహ్మకుమార్ లేక బ్రహ్మకుమారి అనే పిలుచుకుంటారు కదా. మరి బ్రహ్మకుమార్ మరియు బ్రహ్మకుమారి అనగా బ్రహ్మబాబా వారసత్వానికి అధికారులు అయినట్లు. బ్రహ్మను తండ్రిగా స్వీకరించారు కనుకనే కుమార కుమారీలుగా అయ్యారు కదా. అందుకే బ్రహ్మ కుమారులు మరియు బ్రహ్మ కుమారీలు. బ్రహ్మ తండ్రి మరియు శివ తండ్రి ఇచ్చే వారసత్వానికి అధికారులుగా అయ్యారు కదా. బ్రహ్మ తండ్రి మరియు శివ తండ్రి ఇచ్చే వారసత్వానికి అధికారులుగా అయ్యారు కదా. లేక 1 నెల వారికి వారసత్వం లభించదని అనుకుంటున్నారా? 1 నెల వారికి వారసత్వం లభిస్తుందా? మరి వారసత్వం లభించినప్పుడు అది ఇవ్వడానికి దాతలుగానైతే అవుతారు కదా. ఏదైతే లభిస్తుందో దానిని ఇవ్వడమైతే ప్రారంభించాలి కదా. ఒకవేళ తండ్రిగా భావించి కనెక్షన్ను జోడించినట్లయితే 1 రోజులో కూడా వారసత్వాన్ని తీసుకోగలరు. అవును, బాగుంది, ఏదో శక్తి ఉంది, అర్థమైతే అవుతుంది అని కేవలం ఇలా అనటం కాదు. వారసత్వానికి అధికారులుగా పిల్లలు అవుతారు. అంతేకాని అర్థం చేసుకునేవారు, చూసేవారు వారసత్వానికి అధికారులుగా అవ్వరు. ఒకవేళ 1 రోజులోనైనా మనస్ఫూర్తిగా తండ్రి అని స్వీకరిస్తే వారసత్వానికి అధికారులుగా అవ్వగలరు. మీరందరూ అధికారులే కదా. మీరందరూ బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారిలే కదా. లేక ఇప్పుడు అవుతున్నారా? అయిపోయారా? లేక అవ్వడానికి వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా మార్చగలరా? బ్రహ్మకుమారులు బ్రహ్మకుమారీలకు బదులుగా కేవలం కుమారులు కుమారీలుగా అవ్వండి అంటే అవ్వగలరా? బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీలుగా అవ్వటంలో ఎంత లాభం ఉంది? లాభం 1 జన్మకు కాదు, అనేక జన్మలకు లాభం. పురుషార్థం చేసేదేమో సగం జన్మ లేక పావు జన్మ, కానీ ప్రారబ్ధం మాత్రం అనేక జన్మలకు లభిస్తుంది. లాభమే లాభం కదా. బాప్దాదా సమయం అనుసారంగా వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయంపై అటెన్షన్ను ఇప్పిస్తున్నారు. ఎందుకంటే బాప్దాదా పిల్లల రిజల్ట్నైతే చూస్తూ ఉంటారు కదా. రిజల్ట్లో ధైర్యం చాలా బాగుంది అన్నది చూశారు. లక్ష్యం కూడా చాలా బాగుంది.
లక్ష్యం అనుసారంగా చూస్తే ఇప్పటికీ లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది. లక్ష్యమైతే అందరిది నెంబర్ 1గానే ఉంది. మీ లక్ష్యము 21 జన్మల రాజ్యభాగ్యం తీసుకోవాలనా, సూర్యవంశీలుగా అవ్వాలనా, లేక చంద్రవంశీలుగా అవ్వాలనా అని బాప్దాదా ఎవరిని అడిగినా అందరూ ఎందులో చేతులెత్తుతారు? సూర్యవంశీలుగా అవ్వాలనే కదా. చంద్రవంశీలుగా అవ్వాలనుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఒక్కరైతే చేతులెత్తారు. మంచిది. లేదంటే ఆ సీట్ ఖాళీగా ఉండిపోతుంది. మరి లక్ష్యమైతే అందరిది చాలా బాగుంది. లక్ష్యము మరియు లక్షణాల యొక్క సమానత, దీనిపై అటెన్షన్ పెట్టడం చాలా అవసరము. దీనికి కారణం ఏమిటి? ఈరోజు వినిపించాం కదా, అప్పుడప్పుడు తీసుకునేవారిగా అయిపోతారు. దీనికి కారణం ఏంటి అనేది ఈరోజు వినిపించాం కదా, అప్పుడప్పుడు తీసుకునేవారిగా అయిపోతారు. ఇది అవ్వాలి, వీరు చెయ్యాలి, వీరు సహాయం చెయ్యాలి, వీరు మారితే నేను మారతాను, ఈ విషయం సరిగ్గా ఉంటే నేను కూడా సరిగ్గా ఉంటాను, ఇలా అనడము అంటే తీసుకునేవారిగా అవ్వటము. ఇది దాతాతనము కాదు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా బాబా అయితే మొత్తం ఇచ్చేస్తారు. బాబా ఏమైనా కొంతమందికి తక్కువగా కొంతమందికి ఎక్కువగా ఇచ్చారా? ఒకటే కోర్స్ కదా. 60 సంవత్సరాల వారికైనా 1 నెల వారికైనా కోర్స్ అయితే ఒకటే కదా. లేదా 60 సంవత్సరాల వారి కోర్సు వేరుగా 1 నెల వారి కోర్సు వేరుగా ఉందా? వారు కూడా అదే కోర్సు తీసుకున్నారు. మరి ఇప్పుడు కూడా అదే కోర్సు ఉంది. అదే జ్ఞానం, అదే ప్రేమ, అవే సర్వశక్తులు అన్నీ ఒకేలా ఉన్నాయి. వారికి 16 శక్తులు, వీరికి 8 శక్తులు అన్నట్లు లేవు కదా. అందరికీ ఒకే విధమైన వారసత్వం ఉంది. మరి బాబా అందరినీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ దాతగా అవుతారు, తీసుకునేవారిగా అవ్వరు. నేను ఇవ్వాలి, ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా వారు తీసుకునే కోరిక కలవారిగా ఉండరు, ఇచ్చే కోరిక కలవారిగా ఉంటారు. అంతేకాదు, ఎంతైతే ఇస్తారో దాతగా అవుతారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఎవరికైనా స్వమానాన్ని ఇచ్చారనుకోండి, అలా ఇతరులకు ఇవ్వటము అనగా మీ స్వమానాన్ని పెంచుకోవటము. అది ఇచ్చినట్లు అవ్వదు. ఇవ్వడము అనగా తీసుకోవటము. తీసుకోకండి, ఇవ్వండి. అప్పుడు అది తీసుకోవడముగానే అవుతుంది. మరి సమయం యొక్క పిలుపేంటో అర్థమైందా? దాతగా అవ్వండి. ఒక్క మాట గుర్తుంచుకోండి, ఏం జరిగినా కానీ దాత అన్న పదాన్ని సదా గుర్తుంచుకోండి. కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా ఉండాలి. సూక్ష్మంగానూ తీసుకోవాలి అన్న కోరిక ఉండకూడదు, స్థూలంగానూ తీసుకోవాలి అన్న కోరిక ఉండకూడదు. దాత అన్న దాని అర్థమే కోరిక అంటే ఏమిటో తెలియనివారు, సంపన్నులు. తీసుకోవాలి అన్న కోరిక కలగడానికి అసలు వారికి అప్రాప్తి అనేదే అనుభవం అవ్వదు. సర్వప్రాప్తి సంపన్నులుగా ఉంటారు. మరి మీ లక్ష్యం ఏంటి? సంపన్నముగా అవ్వాలనే కదా, లేక ఎంత లభిస్తే అంతే చాలా? సంపన్నముగా అవ్వటమే సంపూర్ణముగా అవ్వటం. ఈరోజు విదేశీయులకు విశేషంగా అవకాశం లభించింది. మంచిది. మొదటి అవకాశాన్ని విదేశీయులు తీసుకున్నారు. ప్రియమైన పిల్లలు అయ్యారు కదా. అందరినీ వద్దన్నారు, కానీ విదేశీయులకు ఆహ్వానంనిచ్చారు.
బాప్దాదాకు కూడా పిల్లలందరి స్మృతి ఉంటుంది. అయినా కానీ డబల్ విదేశీని చూసి వారి ధైర్యాన్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు వర్తమాన సమయంలో అంతగా అలజడిలోకి రావటం లేదు. ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రారంభంలో ప్రశ్నలు ఉండేవి కదా, అది భారతీయ సంస్కృతి, ఇది విదేశీ సంస్కృతి అనిలా. ఇప్పుడు అంతా అర్థమైంది. ఇప్పుడు బ్రాహ్మణ్ కల్చర్లోకి వచ్చేస్తారు. భారతీయ కల్చర్ లేదు, విదేశీ కల్చర్ లేదు, బ్రాహ్మణ కల్చర్లోకి వచ్చేస్తారు. భారతీయ సంస్కృతిలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ బ్రాహ్మణ సంస్కృతి అయితే సహజమే కదా, బ్రాహ్మణ కల్చర్ అయితే సహజమే కదా. మరి బ్రాహ్మణ్ కల్చర్ అంటేనే స్వమానంలో ఉండండి, మరి స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఇదే బ్రాహ్మణ కల్చర్. ఇదైతే ఇష్టమే కదా. భారతీయ కల్చర్ ఎలా వస్తుంది, కష్టం కదా అని ఇప్పుడు ప్రశ్నలు అయితే ఏమీ లేవు కదా, సహజమైపోయింది కదా. మరి చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కాస్త కష్టము అని అనకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా రాయకండి, సహజము అని అనేసాము కానీ ఇది కాస్త కష్టము అని అనకండి. ఇది సహజమేనా లేక కొంచెం కొంచెం కష్టమా? కొంచెం కూడా కష్టం కాదు, ఇది చాలా సహజము. ఇప్పుడు మొత్తం ఆటంతా పూర్తయిపోయింది, అందుకే నవ్వొస్తుంది. ఇప్పుడు పక్కాగా అయిపోయారు. చిన్ననాటి ఆటలు ఇప్పుడు సమాప్తమైపోయాయి. ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయిపోయారు. బాప్దాదా చూస్తున్నారు, పాతవారు ఎంతగా పక్కాగా అవుతూ ఉంటారో అంతగానే కొత్త కొత్తగా వచ్చేవారు కూడా పక్కా అయిపోతారు. మంచిది. ఒకరినొకరు మంచిగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు, మంచిగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు ఇక దాదీల వద్దకు కథలనైతే తీసుకుపోవటం లేదు కదా, కథలు వృత్తాంతాలను దాదీల వద్దకు తీసుకువెళ్తున్నారా? తగ్గింది కదా, మార్పు వచ్చింది కదా. జానకి దాదీతో అంటున్నారు, మరి మీరు ఇప్పుడు అనారోగ్యంగా లేరు కదా. కథలు వృత్తాంతాలతో అనారోగ్యం వస్తుంది, అవి ఇప్పుడు సమాప్తమైపోయాయి. మంచిది. అందరిలో అన్నిటికంటే మంచి విశేషమైన గుణం ఉంది. అదేమిటంటే మనసు యొక్క స్వచ్ఛత బాగుంది. లోపల ఉంచుకోరు, బయటకు చెప్పేస్తారు. ఏదుంటే అది నిజం చెప్పేస్తారు. ఇలా కాదు అలా, ఇలా అలా అని అనరు. ఏదుంటే అది చెప్పేస్తారు. ఈ విశేషత బాగుంది. అందుకే బాబా అంటున్నారు, సత్యమైన మరియు స్వచ్ఛమైన మనస్సుపై బాబా సంతుష్టులవుతారు. అవునంటే అవును అని చెప్తారు, కాదంటే కాదు అని చెప్తారు. అలా కాకుండా చూస్తాంలే అని ఇలా అనరు. తప్పదు కదా అని నడవరు. నడిస్తే పూర్తిగా నడుస్తారు, లేకపోతే లేదు. ఏ పిల్లలైతే ప్రియ స్మృతులను పంపారో, ఉత్తరాల ద్వారానైనా లేదా ఇంకే రకంగానైనా ఏవైతే ప్రియ స్మృతులను పంపారో బాప్దాదాకు అవన్నీ అందాయి. బాప్దాదా వాటికి బదులుగా పిల్లలందరికీ దాతాతనపు అంటే దాతాస్థితి యొక్క వరదానాన్ని ఇస్తున్నారు. అచ్చా, ఒక్క సెకండ్లో ఎగరగలరా? రెక్కలు శక్తిశాలిగా ఉన్నాయి కదా. బాబా అని అనగానే ఎగిరిపోతారు. డ్రిల్ చేయించారు అప్పుడు బాబా. నలువైపులో ఉన్న సర్వశ్రేష్ఠ బాబా సమానంగా దాతాతనపు భావనను ఉంచుకునే వారికి, శ్రేష్ఠ ఆత్మలకు, నిరంతరం స్మృతి మరియు సేవలో తత్పరులై ఉండేవారికి, పరమాత్మ సేవా సహచరులైన పిల్లలకు సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానం చేసుకునేవారికి, సదా బాబా యొక్క స్నేహితులు మరియు సమానులకు సమీపంగా చేరుకునే బాప్దాదా నయన సితారులకు, సదా విశ్వ కళ్యాణ భావనలో ఉండే దయార్థ హృదయులకు, మాస్టర్ క్షమాసాగరులైన పిల్లలకు, దూరంగా కూర్చున్న వారికి,
మధుబన్లో కింద కూర్చున్న వారికి మరియు బాప్దాదా ఎదురుగా కూర్చున్న పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: హృదయంలో ఒక్క హృదయాభిరాముణ్ణి ఇముడ్చుకుని ఒక్కరితో సర్వ సంబంధాల అనుభూతిని చేసే సంతుష్ట ఆత్మాభావ. వరదానం యొక్క వివరణ: జ్ఞానాన్ని ఇముడ్చుకునే స్థానము బుద్ధి, కానీ ప్రియుణ్ణి ఇముడ్చుకునే స్థానము హృదయము. కొంతమంది ప్రేయసులు బుద్ధిని ఎక్కువగా నడిపిస్తారు, కానీ బాప్దాదా సత్యమైన హృదయం కలవారిపై సంతుష్టులవుతారు. అందుకే హృదయం యొక్క అనుభవం హృదయానికే తెలుస్తుంది, హృదయాభిరామునికే తెలుస్తుంది. ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో మరియు స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ మరియు సంతుష్టత ఎక్కువగా లభిస్తుంది. హృదయం కలవారు సదా సంతుష్టతతో కూడిన పాటలను పాడుతారు. వారికి సమయమనుసారంగా ఒక్కరితోనే సర్వ సంబంధాల అనుభూతి కలుగుతుంది. స్లోగన్: అమృత వేళలో స్పష్టమైన బుద్ధి కలవారిగా అయ్యి కూర్చున్నట్లయితే సేవ యొక్క కొత్త విధులు టచ్ అవుతాయి. ఓం శాంతి.